की जय। अवतार मेहर బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు. హారతి ఉదయ్ గారు పాడతారు. జై బాబా. వైదేహి గారు. अवतार में है बाबा की जय. అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा त्योहारुलिवे श्री मेहरु बाबा मानव रूपा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतनंतमुचेति दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमुलंतरिंपगा औयय मोक्षं वनुग्रहिंपु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. వైదేహి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఆయనకు సర్వార్పణ సంపూర్ణంగా చెయ్యాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ప్రేమ విషయంలో ఎప్పుడైతే ఇవ్వడం వస్తుందో ఇంకా అది వాళ్ళదే అయిపోతుంది. ఇంకా నాది అన్నది ఏదీ ఉండదు బాబా చెప్పినట్లుగా. అలాగే బాబాకి సర్వార్పణ అయిపోయాక ఇంకా మన జీవితంలో గాని మన శరీరంలో గాని ఏం జరిగినా కూడా అదంతా ఆయన ఇచ్చ, ఆయన నడిపిస్తున్నారని అంగీకరిస్తేనే మనం పూర్తి సర్వార్పణ అయినట్లు అని కురుషద్ అన్న మాటల్ని కురుషద్ రోడాతో అంటుంది. అంటే సర్వార్పణ ఎప్పుడు కూడా బాబా 100% కావాలంటారు కదా. అందుకే 7 రియాలిటీస్ కూడా ఇచ్చారు బాబా. అందుకని తను ఏం చెప్తుందంటే కురుషద్దు అంటే రోడా కంప్లైంట్ చేస్తుంది. ఇంత బాధలు పడుతున్నాను కదా, ఇంకా నన్ను ఎందుకు బాబా ఉంచారు, నా వల్ల ఉపయోగం లేదు కదా అంటే అప్పుడు కురుషద్ చెప్తుంది రోడాతో, ఈ సర్వార్పణని సంపూర్ణంగా కనుక చేస్తే నువ్వు ఏ రకంగానూ బాబాకి ఫిర్యాదు చెయ్యవు అంటోంది. నీవు నీ సర్వస్వాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు గుర్తు పెట్టుకో, అది ఆయనదే. ఇక ఏదీ నీదంటూ ఉండదు. ఇవ్వడం అనే ప్రక్రియ అన్నది ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణంగా జరుగుతుంది అంటున్నారు కురుషద్దు రోడాతో. మరి ఈ రోజు విషయంలోకి వద్దామండి. ఈ రోజు బాధల కన్నా దృఢంగా ఉండాలి అనే విషయాన్ని గురించి రుస్తుంబి ఫలహాటి మనకు తెలియజేస్తున్నారు. నా అనారోగ్యం ఒకానొక సమయంలో చాలా విషమ స్థితికి చేరింది. నా శక్తి ఎంతగా క్షీణించిందంటే నేను కదలడం కూడా కష్టమైపోయింది. కర్రల సహాయంతో మాత్రమే కొద్దిగా కదిలేవాణ్ణి. దాదాపుగా 2 సంవత్సరాలు ఆ అనారోగ్యంతో కుస్తీ పట్టాను. నేను నా అసక్తతతో
విసిగిపోయాను. నేనెప్పుడూ నా శరీరం నుండి నాకు విడుదల ప్రసాదించమని బాబాని వేడుకునేవాడిని. రుస్తుం చెప్తున్నాడు. అతనికి కూడా ఈ మండలి వాళ్ళలాగే తీవ్రమైన అనారోగ్యమండి. ఎలాంటి అనారోగ్యం అంటే కర్రల సాయంతో నడిచేవాట. ఆ బాధ భరించలేకపోయేవాడు. కానీ ఆ స్థాయి తీవ్రం అయిపోవడంతో బాబాని వేడుకునేవాట. ఈ శరీరం నుంచి నాకు విముక్తి కలిగించు బాబా అని నేను బాబాని వేడుకునేవాడిని అని చెప్తున్నాడు రుస్తుంబి వల్హటి. ఆ రోజుల్లో ఒకసారి మెహరాజాద్‌కి వెళ్ళినప్పుడు నేను మెహరూని కలిశాను. ఆమె నా ఆరోగ్యం గురించి అడగగా, నేను ఉన్నది ఉన్నట్లుగా నేననుభవించేది చెప్పాను. ఆమె ఇలా చెప్పారు. "నీకు జరిగేదంతా బాబాకి తెలుసు. ఈ బాధలన్నీ ఆయన నీకొక ప్రత్యేక కారణంతో ఇచ్చారు. ఆ బాధలను వాటి వాటి పని చేసుకోనివ్వు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఆ బాధలు నీ జీవితాన్ని నిలిపివేస్తాయి. నీ బాధల కన్నా అధిక శ అధిక శక్తివంతుడివైపో. అలా అయిపోవాలంటే జీవిస్తూ నీ పనిని కొనసాగించు. నీ బాధల పట్ల అధిక శ్రద్ధ చూపించకు. వాటిని పట్టించుకోకు. నీవు చేసే బాబా పని యందే శ్రద్ధ వహించు" అన్నారు మెహ్రూ. అంటే ఈ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది కదా! ఈ అనారోగ్యం. దాంతో అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. అలాంటి టైంలో మెహరాజాది వెళ్ళినప్పుడు మెహ్రూ అడుగుతుంది. "ఎలా ఉంది నీ ఆరోగ్యం?" అంటే మొత్తం ఎలా ఉన్నది అలాగా చెప్పేస్తాడు. చాలా విసుగు మీద ఉన్నమట. అప్పుడు ఆవిడ చెప్తోంది, "ఇదంతా కూడా ఇది జరుగుతోంది అంటే ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చెయ్యి" అని చెప్తోందావిడ. ఈ జీవితం ఏమవుతుంది? యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందండి? ప్రతిరోజు దినదిన గండంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో బాబా సహాయం అందుతుంది. ఆ శక్తిని ఇస్తాడు బాబా. నువ్వెప్పుడైతే బాధలకి ఇంపార్టెన్స్ ఇచ్చి, బాబాకి ఇంపార్టెన్స్ తగ్గిపోతే ఏమవుతుంది? అది చాలా బరువైపోతుంది. జీవితం ముందుకు వెళ్ళదు. జీవితం ముందుకెళ్ళాలంటే బాబాకి ప్రాధాన్యతనిచ్చి, ఫస్ట్ ప్లేస్ ఇచ్చి, నీ బాధలకి తర్వాత ప్లేస్ ఇయ్యి అని చెప్తోంది మెహరు. నీ బాధల పట్ల అధిక శ్రద్ధ చూపించకు అంటోంది. వాటిని పట్టించుకోకు. నీవు చేసే బాబా పని యందే శ్రద్ధ వహించు అన్నారు మండలి సభ్యులైన మెహ్రూ. ప్రతిరోజు నీవెంత పని చేస్తావనేది కాదు ముఖ్యం. ఎంతో కొంత చెయ్యి. కానీ దానిని ఆయన కోసమే చెయ్యి. ఇంకా ఇది గుర్తుపెట్టుకో. రుస్తుం, బాబాకు సంబంధించినంత వరకు జరిగేదంతా మంచిదే. అది ఆయన ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. అందువల్ల ఆయన కోసం ఆయన నిన్నే పరిస్థితిలో ఉంచినా సంతోషంగా ఉండు అన్నారు మెహరు. అంటే మనం ఇక్కడ గమనించవలసిందేంటంటే, ప్రతి ఆత్మ ప్రయాణం ఆయనకి విదితం కనుక, ఆయన ప్రేమికులుగా మనం పడ్డాం కనుక, అంటే ఆయన మనని ప్రేమిస్తున్నారని ప్రతిసారి గుర్తు తెచ్చుకోమన్నది అందుకే. దానివల్ల ఏమవుతుందంటే, భగవంతుడు ప్రేమిస్తున్నప్పుడు ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదు. ఆయనే సత్యం, ఆయనే నిత్యం అని మనం ఒక అంగీకారానికి అంటే యాక్సెప్టెన్స్‌కి రెడీ అయిపోతామండి. అందుకే బాబా అధికాధికంగా ప్రేమించండి అని చెప్పేది కూడా అందుకే. ఇక్కడ ఆవిడ కూడా ఏమంటున్నారంటే, "నువ్వు రోజులో ఏదో కొంత పని చేస్తా ఉంటావు కదా! ఆ పనిలో బాబాని ఎంత గుర్తు తెచ్చుకుంటున్నావన్నది గుర్తుంచుకోవాలి. అంతే కదా! బాధల్లో ఉన్నప్పుడే బాబా ఎక్కువ గుర్తుకొస్తారు" అంటాడు బాలనాటు. అలాగే మెహరు కూడా అంటున్నారు. ఆయన నిన్నే పరిస్థితిలో ఉంచినా సంతోషంగా ఉండు. అంటే ఆ సంతోషంగా ఎలా ఉండగలుగుతాం? బాబాని అధికాధికంగా తలుచుకోవడం వల్ల అప్పుడు బాధలు వెనక్కెళ్తాయి. బాబా గుర్తుకొస్తారు. అంటే ఒక్కసారి అందుకే ప్రభు చరిత్రలో మనం చదువుతున్నా కూడా మళ్ళీ వెనక్కెళ్తూ ఉంటామండి. ఒక సబ్జెక్టు అంటే తండ్రి యాక్సిడెంట్‌లు గాని, నవజీవనం గాని, ఈ ఉపవాసాలు గాని, ఏకాంతవాసాలు గాని ఇవి తలుచుకుంటే ఆయన పడిన బాధల ముందు మన బాధలెంత అనిపించేస్తుంది. అందుకే ప్రభు చరిత్రం గాని, బాబా విషయాలు గాని విన్నవి అయినా కూడా మళ్ళీ వింటూ ఉంటే అప్పుడు ఈవిడ చెప్పినట్లుగా మనని ఏ పరిస్థితిలో ఉంచినా మనం సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే బాబాయే కేవలం మన కోసం అన్ని బాధలు పడ్డారు కదా! మన ఆత్మ ప్రయాణం కోసమే కదా నాకు ఈ తండ్రి ఈ బాధలిస్తున్నాడు అని చెప్పి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగల ధైర్యం వస్తుందనమాట. అందుకే బాబా ఏమన్నారు? "నీకు శక్తినిస్తాను. నీ కర్మల్లో నేను ఇంటర్ఫియర్ అవ్వను గానీ, ఆ బాధలు తట్టుకునే శక్తిని మాత్రం నేనిస్తాను" అన్నారు. భగవంతుడి శక్తి, సహాయం అందితే ఆ బాధను చాలా తేలిగ్గా దాటగలము అని ప్రభువు ఇచ్చిన భరోసా అది. కాబట్టి ఇక్కడ మెహ్రూ కూడా ఏమంటున్నారు? ఆయన నిన్నే పరిస్థితిలో ఉంచినా సంతోషంగా ఉండు అంటున్నారు.
అది నాపైన ఒక చెరగని ముద్ర వేసింది అంటున్నారు రుస్తుం. ఒక సంవత్సరం ఆ తర్వాత గడిచిపోయింది. నేనింకా నా విషమ ఆరోగ్య పరిస్థితితో పెనుగులాడుతూనే ఉన్నాను. అయినా నాకు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. బాబాకి సంబంధించినంత వరకు అన్నీ సక్రమంగానే ఉంటాయి. అందువల్ల నేను నాకు చెప్పుకుంటాను. ప్రతి దానిని బాబా దృష్టికోణం నుండి చూస్తూ సంతోషంగా ఉండాలని. అంటే పాపం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బాధ అధికమైనప్పుడల్లా బాబా నా మంచి కోసమే చేస్తున్నారు. నా ఆత్మ ప్రయాణానికే చేస్తున్నారని ఒక ఒక రకమైన ట్రైనింగ్ ఇస్తున్నాడు మనసుకి. అది ఎప్పటికైనా అది ఇరిచి కూడా అంటారు కదా! కుర్చీలో బాబా ఉన్నారు అని చెప్పి మనం దండం పెట్టుకోవడం అన్నది, అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు కాదా అని అడుగుతాడు ఒక ప్రేమికుడు. అది అమాయకమైన మోసం అంటాడు. అది కూడా ఒక రకంగా ఏంటంటే అనగా అనగా నువ్వేమవుతుంది అక్కడ బాబానే చూస్తావు. కానీ నీ మనసుకేం చెప్తున్నావు? అక్కడ లేడు, అక్కడ లేడు అని చెప్పుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అంతా ఇది. ఇక్కడ కూడా ఏంటి బాబా సహాయం నాకు అందటం లేదు. బాబా నన్ను చూడటం లేదు. బాబా నన్ను పట్టించుకోవటం లేదు అని ప్రార్థించే కన్నా బాబా దృష్టికోణంలో అంటే నా ఆత్మ ప్రయాణానికి తండ్రి ఇచ్చిన ఈ ఈ బాధలు గాని, సుఖాలు గాని ఏదైనా అందుకే పూర్తి సర్వార్పణ అన్నారు. మనం బాధలనే ఇస్తాం కానీ ఆనందాలను కూడా ఆయనకి సమర్పించాలండి. అంటే బలహీనతలు అన్నారు అందుకే బాబా. అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు అని కూడా అంటున్నారు. కాబట్టి బాబాకి సంబంధించినంత వరకు నేను చెప్పుకుంటాను. ఇది బాబా దృష్టికోణంలో నాకిది ఇది అవసరమైనదే అనుకుని భావిస్తూ నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు రుస్తుం. అంటే మీ బాధల కన్నా దృఢంగా ఉండాలి అంటే బాబా మీద ప్రేమ అధికంగా ఉండాలన్నమాట. ఆయన మీద విశ్వాసం, ఆయన మీద ప్రేమ ఈ చలించకుండా అంటారు చూడండి స్థితప్రజ్ఞత అంటారు చూసారా? అట్లా దృఢంగా ఉంటే బాధలేంటి ఏమొచ్చినా కూడా చాలా తేలికగా తర్వాత దాటేసాక అనిపిస్తుందన్నమాట. నేనే ఇంత బాధని భరించానా అని అనిపిస్తుంది. దాటాక అనిపిస్తుంది. అందుకని బాబా దృఢంగా విశ్వాసం చూపించండి అనేది కూడా బాబా అందుకే. రుస్తుం కూడా అదే చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్ళిపోదామండి. అనంత ధనాగారం. దీని గురించి సైరస్ కంబట్టా చెప్పిన విషయాన్ని మనకి రుస్తుం చెప్తున్నాడు. బొంబాయికి చెందిన సైరస్ కంబట్ట చాలా ఏళ్లుగా బాబా ప్రేమికుడై ఉన్న అతను చెప్పిన ఒక కథను మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం. ఈ సైరస్ అన్నట మనందరిలోనూ అనంత ధనాగారం దాగి ఉన్నా మనం భద్రత కొరబడినట్లు భావిస్తామెందుకు? మనలోనే ఉన్న ఆ ధనాగారం గురించి మనకు తెలీదు. అది ఎలాగంటే ఒక తండ్రి తన కొడుకు కోటు జేబులో ₹1,00,000 పెట్టాడు అనుకుందాం. కొడుకుకి అది తెలీదు. అతను ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. అంటే సైరస్ చెప్పాట. మనందరిలో కూడా బావ కూడా అంటారు కదా! మీలోను నేనును నాలో ఉన్నది భగవంతుడే. నేను ఎరుక కలిగి ఉన్నాను. మీరు ఎరుక లేక ఉండడం వల్ల మాయక మమేకమైపోయారు మీరు. అందుకని భగవంతుడు ఎక్కడో ఉన్నాడని బయట వెతుకుతున్నాం. కానీ నీ హృదయంలోనే ఉన్నాను. నీ హృదయమే నా నివాస స్థలం అని కూడా బాబా చెప్పారు. ఇక్కడ సైరస్ కూడా అదే అంటున్నాడు. అనంత ధనాగారం అంటే ఏదో డబ్బులు, వజ్రాలు కాదండి. భగవంతుడు మన హృదయంలో నిద్రావస్థలో ఉన్నాడు. ఆ నిద్రావస్థలో ఉన్న భగవంతుని మేలుకొలుపుతాడు మెహర్ బాబా. ఆయన ప్రతిసారి వచ్చేది అందుకే. ఇక్కడ సైరస్ కూడా ఏమంటున్నారంటే, ఈ అనంత ధనాగారం అంటే మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను అంటూ, ఒక తండ్రి తన కొడుకు జేబులో పెడతాట ₹1,00,000. కొడుక్కి ఆ విషయం తెలీదు. వాడు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఆ కొడుకు దగ్గర కొన్ని వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి అనుకుంటాడు. అంటే వాడు గమనించిందేంటంటే, నా దగ్గర కొన్ని వందల రూపాయలే ఉన్నాయి అనుకుంటాడు. అతడు ఆ డబ్బులు సరిపోతాయో లేదో అనే భావంతో అభద్రతకు, ఆందోళనకు గురి అవుతాడు. ఒకరోజు అతను తండ్రి ఫోన్ చేసి కొడుకును అతడెలా ఉన్నాడు అని అడుగుతాడు. కొడుకు తన ఆందోళన గురించి తండ్రికి వివరిస్తాడు. తండ్రి అతనికి అతని కోటి జేబులో పెట్టిన ₹1,00,000 గురించి తెలియజేస్తాడు తండ్రి. అంటే మన పరిస్థితి కూడా అలాగే ఉంది. భగవంతుడు మన హృదయాలలో ఉన్నా కూడా మనం ప్రతి పరిస్థితికి కంగారు పడిపోతున్నాం. అంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు అని మనకి ఎరుక కలగాలి అంటే ఆయన సాన్నిధ్యంలో గడపడం, ఆయన మీద విశ్వాసం చూపించడం, అధికాధికంగా ప్రేమించడం, జీవితంలో ఏమొచ్చినా యాక్సెప్ట్ చేయడం. అప్పుడు తండ్రికి అనిపిస్తుందండి నా బిడ్డ ఎంత చక్కగా నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన్ని సంతోషపెట్టడం అంటే అండి, ఆయనేదో మెప్పించేసి చేయడం కాదు. మన జీవితాన్ని ఆయన ఎలా అయితే క్రియేట్ చేశాడో, మన సంస్కారాల ఫలితంగా మన జీవితం ఎలా ఉందో, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ఏ కంప్లెయింట్స్ లేకుండా, తండ్రి నీ ఇచ్చ అని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం చూసారా?
అదే ఆయనకి సంతోషం. అంతకన్నా ఇంకే సంతోషం అక్కర్లే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తండ్రి చెప్తున్నాడు కొడుకు వర్రీ అవుతుంటే, "ఏమి వర్రీ అవ్వకు నాన్న, నీ జేబులో ₹1,00,000 పెట్టాను" అని చెప్పాట. అప్పుడది గుర్తించాక కొడుకేం చేస్తాడండి? అయ్య బాబోయ్! వందలే ఉన్నాయనుకున్నాను, లక్షలున్నాయా నా దగ్గర అని చెప్పి ప్రయాణాన్ని చాలా హ్యాపీగా, సంతోషంగా ప్రయాణం చేస్తాడు. బాబా అదే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి ఆత్మకి కూడా. నేనున్నాను, నన్ను గమనించండి, నా మీద ఆధారపడండి, నన్ను నిత్య సహచరుడిని చేసుకోండి, నిరంతర నామస్మరణ చేయండి, నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలే మీకు పనికి వచ్చేవి, మిగిలినవన్నీ డస్ట్‌బిన్ను. ఇవన్నీ చెప్పేదంటే ఆ ₹1,00,000 అనంత ధనాగారాన్ని గుర్తు చేస్తున్నాడు బాబా. ఇక్కడ తండ్రి కూడా గుర్తు చేశాక కొడుకులో ఎలా మార్పొచ్చిందండి? అలా మనలో కూడా మార్పొస్తుందనమాట. కాబట్టి ఇక్కడ సైరస్ ఏమని చెప్తున్నారంటే, అదే విధంగా బాబా మనకు ఫోను కాల్ ద్వారా ఎరుక చేస్తారు. ఆయన మనలోని ధనాగారం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అది ఎప్పుడు సర్వసాధారణంగా ఆ మేల్కొలిపే పిలుపు బాధల రూపంగా రావచ్చు. అంటే మనకి బాధల రూపంగా వచ్చినప్పుడే కదా భగవంతుని మనం నిందిస్తాం, పట్టించుకోవటం లేదంటాం. సుఖంగా ఉన్నప్పుడంత సేపు భగవంతుడు గుర్తురాడు. అసలు ఏమీ గుర్తురాదు. ఎవరు గుర్తురారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు సైరసు? ఆయన ఫోన్ కాల్ ఎప్పుడు ఎరుకుపరుస్తూనే ఉంటుంది. బాబా మేలు కొలుపుతూనే ఉంటాడు. కాబట్టి మనమేం చేస్తున్నామంటే పూర్తి చైతన్యం అయ్యాక, మానవుడిగా వచ్చాక, నేను భగవంతుడు అనకుండా నేను ఫలానా అని మమేకమైపోతున్నాం. అందువల్ల ప్రతిసారి కిందకి దిగి వచ్చి ఒక ఫోన్ కాల్ ద్వారా ఎరుకుపరుస్తున్నాడు. ప్రతి అవతారంలోను చెప్పేది ఒకటే, భగవంతుని ప్రేమించండి, భగవంతునిలో ఐక్యమవ్వండి అని చెప్పేది ప్రతిసారి చెప్పే సందేశం ఒకటే అని చెప్తారు బాబా కూడా. అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా ఎరుకుపరుస్తారు. ఆయన మనలోని ధనాగారం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అదెప్పుడు, ఎప్పుడు మనకేమనిపిస్తుంది, మేలుకొలుపు విధానం ఒక్కొక్కసారి బాధల రూపంలో రావచ్చు. కానీ దానిని మనం సంతోషదాయకం కాని దానిగా పరిగణిస్తాము అంటున్నారు. అంటే ఇందాక చెప్పింది కదా కురుషది కూడా. బాబా ఏమిచ్చినా కూడా ఆయనకి అర్పణ చేసేసాక ప్రతిదాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి. కన్ను తీసుకుంటారో, చేతులు తీసుకుంటారో, కాళ్ళు తీసుకుంటారో ఆయన ఇష్టం. ఆయనదయిపోయాక వస్తువు ఇంక వాళ్ళదే కదా! ఇంక మనది అంటూ ఏది ఉండదు. అలాగే ఇక్కడ సైరస్ కూడా అదే అంటున్నారు. ఆయన ఎరుకు పరుస్తూ ఉంటాడు. ఆ ఎరుకు ఒక్కొక్కసారి బాధల రూపంలో వస్తుంది. కానీ నువ్వు గుర్తించవు అంటున్నారు. అది నీకు సంతోషదాయకం కాదు కదా! అందువల్ల నీకు బాధనిపిస్తుంది. కానీ నీ ఆత్మ ప్రయాణానికి ఏది మంచిదో అదే చేస్తాడు బాబా అని, ఈ అనంత ధనాగారం ఎక్కడో లేదు, మనలోనే ఉందని సైరస్ చెప్పిన ఈ కథని మనకి రుస్తుం తెలియజేశారండి. మరి నెక్స్ట్ చాప్టరు తెల్లని తెరపై నల్లని మచ్చ. దీని గురించి ఏం చెప్తారో విందాం. నా ఆరోగ్యం బాగా చెడిపోయినందువల్ల నేను బాలనాటికి ఉత్తరం రాశాను. నాకేం జరుగుతోందో నాకు తెలుసు. అంతేకాదు, అది ఎందుకు జరుగుతోందో కూడా నాకు తెలుసు. ఆ లేఖను ఏవో సమాధానాల కోసం నేను రాయడం లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలలో ఆ సమాధానాలు బాబా ఇచ్చారు. రుస్తుం చెప్తున్నాడు, "నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. అది ఎందుకు పాడైపోయిందో, ఎందుకు నేనిలా ఇంత బాధ అనుభవించవలసిందో ఇదంతా నాకు తెలుసు. కానీ నేను బాలనాడొక ఉత్తరం రాశాను" అని చెప్తున్నాడు. ఆ ఉత్తరంలో సమాధానాలేంటి? బాబా కొన్ని సంవత్సరాలుగా స్వయంగా ఇచ్చిన సమాధానాలు కనుక, వాటిని మళ్ళీ బాలనాటు ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. అందుకని బాలనాటికి ఉత్తరం రాసాట. ఏమని? "మీరు బాబా ద్వారా మీకు సంక్రమించిన విశాల విజ్ఞాన నిధి నుండి కొన్ని ఆణిముత్యాలను నా ఉత్సాహాన్ని పెంచుకోవడానికి పంపగలరా" అని ఉత్తరం రాశాను బాలనాటికి అని చెప్తున్నాడు రుస్తుం. వాళ్ళు నాకీ విధంగా జవాబు పంపించారు. దీనికి ముందుగా ఒక చిన్న కథ చెబుతాను అన్నారు బాలనాటు. ఒక సద్గురువు తన శిష్యులను పరీక్షించాలని నిర్ణయిస్తాడు. ఒక పెద్ద ధవళ వస్త్రాన్ని తెప్పించి, అంటే ధవళ అంటే తెల్లది. తెల్ల వస్త్రాన్ని తెప్పించి, దాని మధ్యలో ఒక చిన్న నల్లని మచ్చని గీస్తాడు గురువు. అతని శిష్యులను ఒక్కొక్కరిగా పిలిచి, దానికెదురుగా నిలబెట్టి, వారేమి చూస్తున్నారో చెప్పమన్నాడు గురువు. వారిలోని అందరూ ఒక్కొక్కరుగా లేచి నిలబడి, "నల్లని మచ్చ ఉంది గురువుగారు" అని చెప్పాడు. అంటే ఆ కథ చెప్తున్నాడు బాలనాటు ముందుగా. ఈ ఆణిముత్యాలను పంపించమన్నాడు కదా! అంటే అవి చదువుకున్నా కొంచెం ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే బాబా స్వయంగా ఇచ్చిన సందేశాలు కనుక, తనకి కాస్త బావుంటుందనే ఉద్దేశంతో రాస్తే, బాలనాటి సమాధానం ఏముందంటే ముందు ఒక కథ చెప్తున్నాడు. గురువుగారేంటంటే ఒక తెల్లని వస్త్రం తీసుకొచ్చారట. ఆ తెల్లని వస్త్రం మధ్యలో ఒక నల్లని మచ్చ పెట్టి, శిష్యులందరిని పిలిచి, "దీని మీద ఏం కనిపిస్తోందో చూడండి" అంటున్నారు.
శిష్యులందరూ ఒక్కొక్కళ్ళు లేచి మొత్తం తెల్లని వస్త్రంలో ఆ నల్లని మచ్చను గురించే చెప్తున్నారు అందరూ కూడా. నల్లని మచ్చ కనిపిస్తోంది గురువుగారు అని చెప్తున్నాడు. ఆఖరి శిష్యుడు కూడా అదే సమాధానం చెప్పగానే నిరాశ చెందిన సద్గురువు ఇలా అన్నాడు. మీరందరూ ఎన్ని సంవత్సరాలుగా నాతో ఉంటున్నారు. కానీ మీలో ఒక్కరైనా నా నుండి ఏమీ నేర్చుకోలేదు. అందరూ ఆ చిన్న నల్ల మచ్చనే గుర్తించారు. కానీ అంత పెద్ద తెల్లని తెరను ఎవ్వరూ చూచి గుర్తించలేదు అన్నాడు సద్గురువు. బాల్నటు ఇంకా ఇలా చెప్పారు. బాధలు ఆ నల్లని చిన్న మచ్చలాంటివి. దానిపై మన దృష్టిని కేంద్రీకరించకూడదు. మన దృష్టి అంతా తెల్లని తెరపైనే ఉండాలి. ప్రతి క్షణం మన జీవితాలలో కనిపించే ప్రేమతో నిండిన బాబా అస్తిత్వమే ఆ తెల్లని తెర అన్నారు బాల్నాటు. ఎంత అద్భుతంగా అంటే బాబా ముందే చెప్పేశారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంత రీతిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే భగవంతుడు సాక్షాత్తు అవతార పురుషుడితో ప్రేమించబడ్డ ప్రేమికులం అండి. బాబా ప్రేమికులని హోదా అంటే ఇంతకన్నా హోదా ఏం కావాలి అంటారు బాబా. అంటే ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా మనం సిల్లీగా అడిగేస్తా ఉంటాం. నేనెలా పాడానండి? నేనెలా మాట్లాడాను? అస్సలు అడగద్దంటారు బాబా. ఎందుకు సర్టిఫికేటు? ఆల్రెడీ నేను సర్టిఫికేట్ ఇచ్చేసాను కనుకే నీకా అవకాశం వచ్చింది ఒక పాడడానికి, ఒక మాట్లాడడానికి. ఒక సావాసంలో వెళ్ళడానికి అన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరి సర్టిఫికెట్‌లని కోరొద్దు అంటారు బాబా. అలాగే ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడు? ఇంత తెల్లని వస్త్రాన్ని వదిలేసి ఆ చిన్న నల్ల మచ్చనే చెప్తున్నారు మీరందరూ. ఎంత నిరాశ పడ్డానో నేను అని చెప్తున్నాడు గురువు. అలాగే ఇక్కడ బాలనాడు కూడా ఏమంటున్నాడంటే, మన జీవితంలో జరిగే ఏ కష్టమైనా ఏదైనా అవి చాలా చిన్నవి, చాలా చిన్నవి. బాబా కూడా అంటారు. 100% ఉంటే 80% నేను తీసుకొని నువ్వు తట్టుకోగలిగినంత కష్టాలనే నేనిస్తాను. అది మనం ముందు కూడా చదువుకున్నాం. నిండా మునగనిస్తాడు గానీ తల మునగనివ్వడు బాబా అని. అలాగే రామకృష్ణయ్య గారు కూడా అంటారు. బాబా దగ్గర ఆలస్యం జరుగుతుంది గానీ, అన్యాయం జరగదు అంటారు రామకృష్ణయ్య గారు. అలాగే ఇక్కడ బాలనాడు కూడా ఏమంటున్నాడు? అత్ ఆ నల్లని మచ్చని అంటే మన జీవితంలో జరిగే ప్రతి క్షణంలో ఎన్నో అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. ఒక ప్రార్థన చేస్తున్నా, ఒక బాబా మాట విన్నా, ఒక బాబా పాట విన్నా మంచి అనుభూతి. ఎందుకంటే హృదయపూర్తిగా నువ్వు ఏది చేసినా నాకు చెవులకు సోకుతుంది అన్నాడు తండ్రి. అది మనం చేస్తే ప్రతి క్షణం, ప్రతి సెకను ఆయన సాన్నిధ్యానుభూతిని మనం పొందుతాం. దీన్నొదిలేస్తున్నాం మనం. దీన్నొదిలేసి ఈ కష్టాలని, మనకి అనువుగా లేని క్షణాలనే ఎక్కువ గుర్తు తెచ్చుకుంటున్నాం. అవి నల్లని మచ్చలాంటివి అంటున్నాడు బాలనాటు. ఈ తెల్లని వస్త్రాన్ని అంటే అపార కరుణ దయా సముద్రుడైన ఆ పురాణ పురుషుడైన దైవీ మానవుడైన ప్రేమ సాగరుడైన మెహరు ప్రభు మన కోసం ఎన్ని కంఫర్ట్స్ ఎన్ని త్యాగాలు అంటే శరీరం మొత్తం ఛిద్రం చేసేసుకున్నారు బాబా ఎందుకోసం కేవలం మానవాళి మీద ఉన్న అపార ప్రేమ అపార దయ అపార కరుణ కిందకి దిగి వచ్చేలా చేసి తన కోసం ఒక్క క్షణం కూడా జీవించి ఎరగని తండ్రి ఇన్ని కష్టాలు పడ్డాడు మన కోసం అన్నప్పుడు మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మన బాధలకా? బాబాకా? కాబట్టి బాబాకే మొదటి స్థానం ఇవ్వాలి కనుక ఆ తెల్లని వస్త్రం అంటే బాబానే గుర్తు తెచ్చుకోవాలి. బాబాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బాబానే ప్రేమించాలి. ఈ నల్లని మచ్చలు అంటే జీవితంలో ఏదొచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చ అనగలిగే ధైర్యం, విశ్వాసం మనకి ఉండాలండి బాబా మీద. అంటే అది ఎలా ఉంటుంది అంటే ఈ నిరంతర నామస్మరణ, ఈ బాబా విషయాలు వినడం. ఇందాక ఇరిచి చెప్పాడు కదా! ఒకనాటికి అనగా అనగా నువ్వు ఆ కుర్చీలో బాబానే చూస్తావు అన్నాడు ఇరిచి. ఎప్పటికైతే మనం బాబా నీ ఇచ్చ అనగానే తండ్రి చాలా కరుణామయుడండి. వెంటనే చాలా పెద్ద ప్రమాదాన్ని చిన్న ప్రమాదంతో తీసేస్తాడన్నమాట. మనం చాలా సంఘటనలు ప్రేమికుల ద్వారా విన్నాం. రాజమండ్రి సెంటర్ వాళ్ళెవరో వాళ్ళ కారు యాక్సిడెంట్ అవుతుంది. కారు మొత్తం అసలు ఎందుకు పనికిరాదు. కాలిపోతుంది. కానీ వైఫ్ అండ్ హస్బాండ్ చిన్న దెబ్బలతో బయటకు పడిపోతారు. వాళ్ళు మహేష్ వైఫ్ అండ్ హస్బాండ్స్ ఎవరో నాకు పేరు గుర్తులేదు. మొన్న కూడా చెప్పారాయన. అంటే చాలా పెద్ద ప్రమాదం నుండి చిన్న ప్రమాదంలోకి లాక్కొచ్చేస్తాడనమాట. ఎందుకు? ఆయన మీద ఆధారపడి జీవించడం వల్ల. కాబట్టి ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకొని బాలనాడు చెప్పినట్టుగా ప్రభువుకే మొదటి స్థానమిస్తూ మిగిలినవన్నీ పక్కకి పెట్టేద్దాం. బాబాతోనే నడుద్దాం. బాబా చెప్పినట్లుగానే మన జీవితాన్ని నడిపించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ప్రభుకి హారతి ఇవ్వాల్సిందిగా ఉదయ్ గారిని కోరుతున్నాం. జై బాబా అండి ఉదయ్ గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय।
అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. ముర్షిద్ మెహరు బాబా పాదములపై శిరసులుంచాము ఖుద్దాగా. మెహరు బాబా నిన్ను నీవే తెలుసుకున్నావు. ప్రియుడవు ప్రేమికుడవు సత్యనాథుడవు, అనంత జ్ఞాన వెల్లువగా సౌంద్రమై ఒకడివైనావు. సర్వజ్ఞుడా దివ్య జ్ఞానివి నీవే పరమాత్మ, కనుకనే ఈజదను జ్ఞానము వరముగా మాకు అందించు. దివ్యమో ప్రేమమును త్రాగించి మస్తులను చేయు, ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము. సాగరపు నడుమాడే జీవిత నావ నడిపించు, నావికుడ రక్షకుడవు నీవే మాకిల ఓ మెహరు బాబా. నావికుడ రక్షకుడవు నీవే మాకిల ఓ మెహరు బాబా. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. పెడతారా చల్లని నా స్వామి? జై బాబా. శ్యామల గారు మీరు పాడతారా? జ్యోతి గారు మీరు పాడతారా? పాడండి. పాడతాను, ట్రై చేస్తాను. ఓకే ఓకే. జై బాబా. జై బాబా. చల్లని మా స్వామి చలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి చలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి చలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి చలవీయవయ్యా, ప్రేమతో దీవించి చలవీయవయ్యా, 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 చలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय.